చెక్కలు మొత్తం రాలిపోతాయి, జాగ్రత్త. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. పండగ సీజన్ కాబట్టి మనకి రకరకాలుగా చక్కగా మంచి వీడియోలు అయితే వస్తున్నాయి. పండగ కాబట్టి నువ్వు కుదిరి ఓ చోట నుంచి ఉంటే ఇటు జరుగు, వెళ్తే రాకుండా ఇప్పుడు మాట్లాడు. పండగ కాబట్టి పిల్లలకి ఏదన్నా ఒక స్వీటు ఒక హాటు అంటే చెక్కలో అరిసెలు వండదామని అనుకున్నాను. కాబట్టి ఇప్పుడే నిర్ణయం అయితే మార్చుకున్నాం. అరిసెలు అయితే క్యాన్సిల్ అయిపోయింది. అరిసెల్లోకి బెల్లం నూనె ఎక్కువ అవుతుందని చెప్పని దాన్ని ఆపేసి ఓన్లీ చెక్కలు పట్టికే వండదామని చెప్పని అనుకున్నాం. చెక్కల కోసం మనకు బియ్యం అయితే ఉన్నాయి కదా, కడిగి ఆరబోసుకుంటే టైం 12 అయింది కరెక్ట్గా. గుడ్ మార్నింగ్ అని చెప్పాను కదా, సారీ అండి. మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. 3 దాకా మనం బాగా ఎండలో ఎండబెట్టుకుంటే మన నీళ్ళు తీసుకెళ్ళి 3 లేదా 4 పట్టించుకొస్తే పిల్లలకైతే చెక్కలు అయితే వండుతాను అనమాట. అంటే పండగ అంటేనే పప్పులు వండుకోవాలి కదా, అరిసెలు కూడా వండుకుంటే ఇంకా బాగుండేది. నేను ఎప్పటి నుంచి అరిసెలు వండుకోవాలని చెప్పి అనుకున్నాను. ఈసారి కుదిరినప్పుడు అయితే అరిసెలు అయితే వండుతాను. ఇప్పుడు బియ్యం కడిగి ఆరబోసుకోవాలి కాబట్టి మనం మొన్న రాధక్క ఇచ్చి పంపించింది కదా గోతాలు, అవైతే కట్ చేసుకుని ముందుగానే పెట్టుకున్నాం. అంటే కడిగి డైరెక్ట్గా దాని మీద పోసేయాలి కదా, మళ్ళీ కడిగి అక్కడ పెట్టి మళ్ళీ పోసుకునేసరికి లేట్ అయింది కదా, ముందు ఈ పని చేశాను. వచ్చేసింది సరిపోదు లేదా 3 డబ్బాలు బియ్యం. నేను కూడా చెప్తా. అట్లాగే టైలరింగ్ కూడా నేర్చుకుని చక్కగా కట్ చేసి బాగా కట్ చేసి అంటే మంచం బయట వేసి మంచం మీద గోటాలు పోసి బియ్యం ఆరబోద్దామనండి. మళ్ళీ అటు నీట రాదంటవా? ఇదిగోండి డబ్బాతో 3 డబ్బాలు అయితే వేస్తున్నాను. ఇవన్నీ ముందు కూర్చుని బియ్యం పోతారుగా, అందుకని కూర్చుని పోసాను. అంటే పిండి అంటే చక్కకి చిన్న ఉండలే కదండి చేసుకునేది, కొద్దిగా తీసి పెట్టుకుంటాను. కుదిరితే కాసిన చక్రాలలాగా శనగపిండి కలిపి చక్రాలు వేస్తాను. ముందైతే చక్కలకు కావాల్సినంత పిండి అయితే తీసుకుంటాను. పిండి ఉంటే ఉంటుంది మంచిదేగా, అందుకని పడిపోయేది ఛాన్స్ కింద పెట్టు. బొమ్మలు సినిమా చేసుకుంటా. ఇవన్నీ గరగరలాడాలి జాగ్రత్తగా. ఇవన్నీ బియ్యం అయితే ఆరిపోయాయి. కొంచెం తడిగా కూడా ఉండకూడదా? ఒక్కదాని మీద ఆరిపోతానన్నావు, 2 గోతాలు ఎందుకు అన్నావు? నువ్వు అన్నమాటగా. ఎప్పుడు నువ్వు చెప్పింది వినాలంటాను. వినకపోయినట్టయితే బాగుండేది. ఇప్పుడు కింద పోతుంది. సరిపోతుందా? క్యాన్ సరిపోతుందిగా? సరిపోతుంది. మీరు పని చేసుకోవాలమ్మా, టైం అయిందా?
ఎవరు వద్దమ్మా. జాగ్రత్తగా వెళ్ళి తొందరగా ముబ్బట్టి ఉంది ఏందో పాడు. అప్పుడే పడుతుందా? అండి పిండి పట్టించుకొచ్చి పిండి పట్టలేదు లేరాళ్ళు అని చెప్పి అన్నారు. పిల్లలు ముగ్గురు 3 పనులు చేస్తుంటే గన్పర్వాన్ని వెళ్ళాలని చెప్పారంటే ఎక్కడోళ్ళు అక్కడ పడేసేసి నాన్న నేను వస్తా అని చెప్పాను. వెళ్తే సరే రెండు అని చెప్పానండి. ముగ్గురు బడి దగ్గరికి రాగానే చక్కగా క్యాన్ తీసి ఎత్తుకెళ్ళి అమ్ముకున్నానని చెప్పాను. పాపం పిల్లలు అన్నారు మోసం చేసావు నాన్న, నువ్వు అబద్ధం చెప్పావు నాన్న, గన్పర్వం తీసుకెళ్తాను, నన్ను తీసుకెళ్ళలేదు నాన్న అని చెప్పానండి. పొయ్యి ఎత్తుకొచ్చి పంచలో పెట్టిందండి. చూడండి, ఒకటైతే లేట్ అయిపోయిద్దని 2 తెప్పించింది పిల్లల్ని వెళ్ళప్పుడు పంపించి. జ్ఞాపకం అయిపోవాలి. ఇది ఎంత అయితే కొనాలి మనం కూడా. ఇది ఒకటి పెద్దదే ఒకటి చిన్నదండి. దీని మీద నంబర్లు కూడా సైజు వేసి ఉన్నాయి. ఇదేమో 3వ నంబరు, ఇది 4వ నంబర్ అంట. ఇవ్వండి ఈ మన చెట్టు మిరగాయలు. కాకపోతే ఈ నల్లకాయ మంట ఎక్కువ అనమాట, అందుకని ఇవి కొన్నే తీసుకున్నాను. మామూలుగా కొట్టులో కొనుక్కొచ్చిన కాయలు ఉన్నాయి నా దగ్గర, అవి వాడతాను. అదే చెట్టుకాయ కాబట్టి 4 వేద్దామని కోసుకొచ్చాను. ఇక ఈ కాయ ఇంతకంటే పెరగదండి, ఇంతే ఈ కాయ. అంటే ఇప్పుడు నేను నల్లగుండి పెరగలేదు, ఇప్పుడు ఈ కాయ కూడా నలుపు సంగతి పెరగతాం సంగతి అన్న మంట అసలు బాగా మామూలు మంట. పచ్చెనపప్పు మనకి సాయిపప్పు పెసరపప్పు బయట దొరకలేదు. ఇంట్లో పెసలు ఉంటే అట్లా నానేసి ఒక మిక్సీ పట్టాను. ఈ పుట్టు అనేది పోవట్లేదు. తొక్కు కాడ మంచిదే కదా, మంచిదైనా కాకపోయినా పప్పులు కావాలంటే ఏదో ఒకటి వేసేసి అయితే నూనెలో వేగిపోయింది, తినడం ఏం చేయలేము. కొంచెం పప్పులు ఎక్కువగానే తీసుకున్నానండి, పిల్లలు ఉన్నారని. పచ్చిమిరకాయ అల్లం ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాను. సిరిమ చించది జీలకర్ర అండి, ఇవన్నీ ఉండదు చేసిందే అండి ఇప్పుడు దాకా. నడుం పోయింది అమ్మా, దేవుడికి వచ్చుకోవాలి వెళ్ళి. అరే జాగ్రత్త, మా చేతులు మీద పడతాయి. పిల్లలు 3 అండి. ఇప్పుడు దాకా సితారా నేను ఉండదు చేసాము, వీళ్ళిద్దరేమో ఒత్తుతున్నారు. అమ్మాయి చెక్కలు వేస్తుంది, ఆ వేసిన చెక్కలే నువ్వు నోట్లో వేస్తున్నావు. కింద పడుతుంది, కింద పడ్డ పెట్టద్దు, పక్కన పెట్టేసేయండి. కొన్నేమో కారం కలిపినాయండి, కొన్నేమో కారం కలపనాయి. ప్రార్థన టైం అయింది. వీళ్ళందరూ చేసేసారండి, నేను ఏపుకున్నా కదా, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇంటి పక్కన ప్రార్థన చేస్తారు. చెక్కలు అయితే రాత్రి వండటం అయిపోయిందండి, అన్నీ లేడు, ప్రేయర్కి వెళ్ళారు, చూపించలేకపోయాను నేను. ఇవ్వండి వీళ్ళు కొన్ని పలతో చేశారు, కొన్ని మందంగా చేశారు. తలకాయ డుమ్ అంటుంది, కర్ర బాగానే వస్తానే మందంగా ఉన్నాయి, కొంచెం నవ్వులేసరికి టైం పడుతుంది అనమాట. అదే కొంచెం పిండి ఉందన్నాను కదా, ఆ పిండిలో అయితే నేను పొద్దున్నే లేచి శనగపిండి ఉంటే ఇందులో కలిపేసాను. చక్రాలు కూడా వండుదామని చెప్పానని, అంటే చెక్కలు చక్రాలు ఎవరికి కావాల్సినవి వాళ్ళు తింటారనమాట. రాత్రి సహాయం చేసేటే మా నాన్నలు గారు మళ్ళీ వచ్చి, ఎందుకంటే తిప్పతో నాకు రాదు,
రాత్రి దాకా నేను పోయి దగ్గర కూర్చుంటాను. నేను వేరే చోటకి వెళ్ళొచ్చే వరకు అండి దీన్ని పట్టుకుని చూస్తుంది అసలు ఏం చేయాలా ఏందని చెప్పి మొత్తం ఆడ పీకి పెట్టింది పాపం ఊళ్ళో. అంటే ఇట్లా తీసి వండేసి ఇట్లా వస్తారు కదండి, త్వరగా ఇట్లా వస్తే ఉండే కదా అవి కావాలని ఇది నాకు తెలియట్లేదు. ఒకప్పుడు అక్కడ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, తర్వాత కలర్ టీవీ, తర్వాత ఎల్ఈడి, ఎల్సిడి, తర్వాత ఓఎల్ఈడి ఎట్లా రూపాంతరం చెందింది అట్లా చక్రాల కింద రూపాంతరం చెంది ఇట్లా అయిందనమాట మిషన్ లాగా. సరేపా కొంచెం హెల్ప్ చేస్తే హాయ్. ఇంకో విషయం ఏంటంటే అండి టైం అయితే 12 అవుతుంది. ఈ రోజు 24వ తారీఖు, రేపు ఉదయం పండగ, బయట వర్షం పడుతుంది. పద అబ్బో పొగ పెట్టేవి అయితే పెట్టి పిండి మళ్ళీ రాదనుకుంటా. ఏం లేదు ఝాన్సీ, ఇట్లా తిప్పటమే, ఇట్లా తిప్పిన తర్వాత ఇది ఊడిద్ది కదా, ఇది ఇక్కడ కీలాగా ఉండిద్ది. ఇది ఈ బటన్ నక్కి దీన్ని పైకి లాగేసి దాంట్లో పిండి పెట్టేసి ఇట్లా పెట్టేసి వతమే. సరే పిండి పెట్టి ముందు దీన్ని ఒక నట్టు బోల్ట్ బిగించినట్టు బిగెత్తమే. ఇక దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ఝాన్సీ నాకు కుదరదు నువ్వు ఉండాలంటుంది. లెక్క గన్ రెడీ అయింది, ఇక బుల్లెట్తో లోడ్ అయింది. తెలుసనా? అయ్యో నూనెలో వేయి, పెద్దదేనా వేయి. చూడు ఎంత వేయాలో. వేయి, నూనె ఉంది వేయి, పెద్దది వేయి. అయిపోయిందా? అరే శత్రువులు వచ్చేస్తున్నారు, తొందరగా లోడ్ చేయాలి గన్ను. పెట్టు లోడ్ చేయి, గన్ లోడ్ చేయి. ఓడ తీయాలి కదా, ఒకటి ఉంది. ఎందుకు మాడబెట్టా? పేపర్ అడుగు, పేపర్ వేద్దామని మాడలేదు. రెడీ. జాత శాఖ చెప్తే చేస్తే అయిపోయింది. లోడ్ చేయి. నువ్వు ఇట్లా నూనె తల్లి. పిల్ల వేస్తుంటే నాకు రాదు, నా వల్ల కాదు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నా. పిల్లలు అంత స్పీడ్గా తిప్పకూడదు, దాన్ని నన్ను వదిలిపెట్టమ్మాయి. అట్లుండిద్ది అంట నరకంలో కుంభీపాకం. ఇట్లా చక్రాలు ఎగుతున్నట్టు మనం ఎగుతూ ఉంటాం. ఇక ఏం చేసి అంతేగా మరి. బొచ్చుడు చక్రాలు అయిపోయిందా మొత్తం? ఇది కూడా దాంట్లో వేసినప్పుడు నాంతా ఉంటుంది. అన్సీకి ఇచ్చిన పంపుదా ఉంటుంది. ఇంకేంటి కూడా దాంట్లోనన్నా పండక్కే పప్పులు అనుకున్నాం కదా, అందుకని మా అత్తమ్మ వాళ్ళకి కూడా కలిసి ఇస్తా ఉంటాను. మా మాయ ఏదో నవలలేడులే, పొల్లి లేవు ఉండేగా. నా మొక్కే నవలడైనా బొయ్యిలన్నీ ఇచ్చి రాస్తాడు. నువ్వు చక్రాలు వేసి చెక్కలేనా, చెక్కలేసి చక్రాలేనా? నీకు ఎట్ట వీలుంటుంది. చక్కలు చేసా అది
ఎప్పుడుంది సరే తగిలించుకో సైకిల్కి మేము వస్తాం సిరికి అట్లా సైకిల్ నేర్పించానండి ఇప్పుడు దాకా. అంటే తెచ్చిన దగ్గర నుంచి నేర్పిస్తాను ఉన్నాం, కానీ సిరి కొంచెం వచ్చింది ఈరోజు పట్టుకోకుండా. అక్కాయ్ ఎడబెట్టు, అక్కాయ్ ఎడబెట్టు, అలిగిపోతేలే. అట్లాగే నుంచోబెట్టు. సైకిల్ది అది రావట్లేదు. అయ్యో ఎక్కు. చక్కలు మొత్తం రాలిపోతాయి, జాగ్రత్త. రాయకు. నేను పట్టుకునేది ఇప్పుడు దాకా దొక్కేగా అమ్మ, ఆ రోడ్డు చివరి నుంచి చివరి దాకా చెక్కలు మొత్తం పోయాయి. కాలు నిన్న దెబ్బ, అది నిన్న దెబ్బ తగిలిందండి. ఈ రోజుకి తిట్టుంది. ఎక్కువ ఇంక నువ్వేదో తొక్కుతావని చెప్పి నేను నీ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాను. ఎవరు కాన్ఫిడెన్స్? అమ్మయ్యా, సైకిల్కి ఏం కావాలా? ఎక్కువ బుద్ధి లేదా? గింత సైకిల్ దక్కలేకపోతున్నారు. తక్కు బెల్లు కొట్టు, టర్నింగ్లు ఎవరు వస్తాయి? వస్తున్నాలే. నేను ఉన్నా అనుకున్నాక పరిగా వెనక చూసి అమ్మ అంటావే. తక్కువ నాలేదు, ఏం లేదు. తక్కువ తప్పల పోతే జాగ్రత్త. ఆ ఇంటికాడ నుంచి ఇంటి దాకా పరిగెత్తిస్తా. బుల్లాయన మీకు బ్రేక్ వెలుగొట్టు. కొట్టులోకి వెళ్ళదాని తిప్పు పద. పని అంతలే. చెట్లోకి వెళ్తున్నా తెలిసిందిలే పని. నువ్వు పదవమ్మా. కుడి పక్క దగ్గర సైకిల్కి ఎప్పుడు చెప్పా. నడిపించుకో. అందుకే డామని పడ్డా దాకా. నానా హాయ్. కుర్రోడ్లాగా తయారయ్యా నాన్న. నిద్రపోయావా? ఏమా పప్పులు తీయండి అమ్మా. పడేసుకుంటూ వచ్చింది వీటిని. టీవీ చూసి కళ్ళు తిరుగుతున్నాయా? టీవీ ఎవరు చూడమా? నిన్న టీవీ చూసి కళ్ళు తిరుగుతున్నాయి అంట. ఇంకో నాన్న మీకు ఇప్పుడు నాన్నగారు ఇల్లు వస్తా. వాన వస్తుంది. ఉంటావా? ఎందుకురా ఉంటావా?
నన్ను తీసుకొద్దా ఎవరిని కర్లపాలెం మీద ఆటో కదా మీద తీసుకెళ్తాను బైక్ మంది ఉండు నా సైకిల్ రాలేదమ్మా పద పద బాయ్ పద నాన్నగారు అమ్మగారు నాన్నగారు అమ్మగారు నాన్నగారు గురువు వచ్చేసింది వాళ్ళు షట్ డామెట్ సారీ నాన్నగారు ఆకులు అలమలు దీన్ని బతుకుతున్నావా నాన్నగారు తిని ఉంటున్నావు ఉండు సరే వెళ్తున్నానులే ఏంది నీ సంగతే ఏంది కాదు ఈ పిల్ల ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరు రెండే మా అమ్మడి కర్లపాలెం రావాలని ఆ పిల్ల కదా ఆ పిల్ల కూడా వచ్చింది పద ముగ్గురు ఇంటికాడ కూర్చొని టీవీ చూస్తా ఉండండి పద గట్టుకుండమంట ఉంటారా నువ్వు వద్దామని అనిసి ఏది ఏందని వచ్చిందా సైకిల్ అక్క కట్టుకొని ఈ తడిసింది కదా కట్టుకొని ఆబలు తొక్కతానే ఉంటుంది మళ్ళీ నేను పట్టుకోమంటుంది స్వెటర్ తీసుకో నేను రాట్లా పోయిలు రావా సరే అమ్మ నేను కలపాలి వెళ్తున్నాను అందుకని సరే వెళ్ళిపో వెళ్ళండి ఎందుకో నాకు తెలుసు సరే నువ్వు కూడా వెళ్ళిపో ఆడండి పో సరిపోదా నేను పరిగెత్తలేను వచ్చేటప్పుడు పరిగెత్తి ఇప్పుడు పరిగెత్తలేను ఏందమ్మా ఏదేంది నీ ప్లాన్ సక్సెసా ఎందుకు కలవరా అత్తడిగా అన్నాడు తక్కువ నువ్వు రాకపోతే మేము వెళ్ళిపోతాం కర్లపాలెం నడిపించుకునేది కదా అదండి సంగతే పప్పులాండడం అయితే అయిపోయింది కాసేపు పడుకున్నాం కూడా అన్నీ క్యాన్లో పెట్టి తాగేసాను పిల్లలకైతే పప్పులాండాలి అనుకున్నాను చక్కగా వండి పెట్టాను నా కోరికైతే నెరవేరింది ఈ వీడియో చేసిన ప్లాన్ కూడా నెరవేరింది వాళ్ళు రాకోకుండా ప్లాన్ వేసి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్